బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. దాదాపు ఒక 2000 ఇన్సిడెంట్స్ డాక్యుమెంట్ అయినాయని వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఆర్గనైజ్డ్గా వైలెన్స్ హిందువులపైన ఇతర మైనారిటీ వర్గాలపైన జరుగుతుంది. హిందూ ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. హిందూ మత నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో హిందూస్ మైనారిటీస్ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాని రిఫ్లెక్షన్స్ రీపర్కషన్స్ అనివార్యంగా మన దేశంలో కూడా ఉంటాయి. మనం గమనించే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు, మేము ముఖ్యంగా ఓవైసీ లాంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ పాలస్తీనాలో ముస్లింలపైన దాడులు జరిగితే స్పందిస్తారు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరు అని. ఆ రోజు కూడా నేను చెప్పాను, పాలస్తీనా సమస్య ముస్లిం సమస్య కాదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను తప్పనిసరిగా అందరూ ఖండించాలి. అందులో ముస్లిం రాజకీయ నాయకులపైన, పార్టీలపైన, సంఘాలపైన మరింత బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే భారతదేశ సెక్యులర్ స్టేట్ను ఎంజాయ్ చేస్తూ సెక్యులర్ ఇండియా కావాలని కోరుకుంటున్న వారు బంగ్లాదేశ్లో కూడా సెక్యులర్ ఇండియాను కోరుకోవాల్సిందే. అందువల్ల మతవాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎవరమైనా ఖండించాలి, తప్పనిసరిగా అది అవసరం. ఈలోగా మెహబూబా ముఫ్తీ బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులపైన స్పందించింది. ఆమె హిందువులపై దాడుల్ని ఖండించింది, కానీ అక్కడితో ఆగి ఉంటే బాగుండేది. ఆమె ఏమన్నదో మీరే చూడండి. अभी देखिए बांग्लादेश में बहुत बुरा है, वहाँ हमारे जो हिंदू भाई हैं उनके साथ बड़ी ज्यादती हो रही है जो हमने सुना है। तो यहाँ हम माइनॉरिटीज के साथ ज्यादती करें तो फर्क क्या है? इतना बड़ा मुल्क हमारा हिंदुस्तान, इतना विशाल, इतना सेक्युलर, पूरी दुनिया में माना जाता है। तो जब हम में और बांग्लादेश में कोई फर्क ही नहीं रहेगा, हमारे यहाँ हम माइनॉरिटीज को तंग करेंगे, उनकी मस्जिदों को तोड़ के शिवलिंग ढूंढेंगे। बांग्लादेश में अगर कोई हिंदू हमारा भाई वहाँ की जाति के खिलाफ बात करता है उसको जेल में डाल देंगे। यहाँ हम उमर खालिद को जेल में डालते हैं, वहाँ उनको जेल में, तो फर्क क्या है? मुझे तो लगता है कोई फर्क ही नहीं है। ये बांग्लादेश तो इंदिरा जी ने इसको आजाद किया था, मगर आज वहाँ भी हालात बिल्कुल वैसे हो रहे हैं और हमारे यहाँ भी हालात वैसे हो रहे हैं, कोई फर्क नहीं है। సో ఆమె అన్న మాటలకు సహజంగానే భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. महबूबा मुफ्ती का बांग्लादेश के साथ जो कंपैरिजन वाला विवादास्पद बयान दिया है, ये बहुत ही दुर्भाग्यपूर्ण है, निंदनीय है। सारी दुनिया ने देखा है कि किस प्रकार बांग्लादेश के अंदर मानवाधिकारों का हनन हो रहा है। बांग्लादेश के अंदर इस वक्त अल्पसंख्यक समुदाय को चुन चुनकर निशाना बनाया जा रहा है। घरों के अंदर घुसकर उपद्रवी बांग्लादेश के अंदर महिलाओं को और बेटियों को अपमानित कर रहे हैं। जिंदा लोगों को बांग्लादेश के अंदर जलाया गया है। भारत का बांग्लादेश के साथ जोड़कर दिया गया बयान बहुत ही विवादास्पद बयान है, ये गैर जिम्मेदाराना बयान है और इस बयान को राष्ट्रद्रोह की नजर से देखा जाना चाहिए। ये अक्षम्य अपराध उन्होंने किया है। ఇది మళ్ళీ హిందూ ముస్లిం ఇష్యూగా మారిపోతుంది. ఇష్యూ వల్ల బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు అది మానవ హక్కుల ఉల్లంఘన. ఆ రకమైన దాడులు ఎక్కడ ఎవరిపైన జరిగినా మనం వ్యతిరేకించాలి. అందులో బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ పరిణామాలు మనకు తెలుసు. కానీ మెహబూబా ముఫ్తీ ఏమంటోంది, భారతదేశంలో కూడా అలాగే జరుగుతున్నాయి, నాకేం తేడా కనిపించడం లేదు, భారతదేశం వేరు బంగ్లాదేశ్ వేరుగా అనిపించడం లేదు అన్నారు. అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలకు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలకు ఏమైనా అర్థం ఉందా? ఎస్, భారతదేశంలో అక్కడ ఇక్కడ మైనారిటీలపైన దాడులు జరుగుతున్న మాట నిజం, మూక దాడుల పేరిట జరుగుతున్న దుర్మార్గ నిజం. దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్ జరుపుతున్న నిజం. ధర్మ సంస్థల పేరిట అడపాదడపా ఫ్రింజ్ ఎలిమెంట్స్ విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నవి చూస్తున్నాం. ప్రార్థనా స్థలాలు వివాదాలుగా మారుస్తున్నారు. అది మనకు వివిధ ప్లేసెస్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆందోళనకరమైన కలిగించేది. అదే కాకుండా సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలి,
అంటూ కోర్టుల దాకా వెళ్ళారు. కానీ అదే సమయంలో భారతదేశంలో సుప్రీంకోర్టు ఏమన్నది, సెక్యులర్ అన్న పదాన్ని తొలగించే ప్రసక్తే లేదు అని ప్రకటించింది. భారతదేశ న్యాయ వ్యవస్థ లౌకిక భారతదేశాన్ని డిఫెండ్ చేసింది. అందువల్ల భారతదేశంలో కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటేరియన్ పొలిటికల్ ట్రెండ్ ఉన్నమాట నిజం. కానీ దాన్ని బంగ్లాదేశ్తో పోల్చడంలో అర్థం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ రాజకీయాలు వేరు, భారతదేశంలో జరుగుతున్న వేరు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు చాలా హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా ఉంది. ఎందుకంటే షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఏర్పాటులో, బంగ్లాదేశ్ విమోచనలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. అవామీ లీగ్కు భారతదేశానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల అవామీ లీగ్ పట్ల వ్యతిరేకత, షేక్ హసీనా పట్ల వ్యతిరేకత కూడా ఇండియా వ్యతిరేకతగా, హిందూ వ్యతిరేకతగా రూపాంతరించింది. ఎప్పుడైతే షేక్ హసీనా పతనమైందో ప్రభుత్వము, ఇస్లామిస్ట్ శక్తులు, ప్రో పాకిస్తాన్ శక్తులు అక్కడ ఏలుతున్న రాజ్యంలో భాగమయ్యాయి. ఇవాళ బంగ్లాదేశ్లో ఏర్పాటైన తాత్కాలిక రాజ్య వ్యవస్థలో భారతదేశ వ్యతిరేక, పాకిస్తాన్ అనుకూల, అసలు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించే మతోన్మాద శక్తులు ఎమర్జ్ అయ్యాయి. ఈ కాంటెక్స్ట్ లేకుండా హిందువులపైన దాడులు జరగడం లేదు. అసలు సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ అన్న భావననే వ్యతిరేకించి, సెక్యులర్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ అన్న భావన వ్యతిరేకించే శక్తులవి. అది బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కానీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కానీ. అందువల్ల అక్కడ జరుగుతున్నవి కొన్ని రకాల ప్రమాదకరమైన ఇస్లామిస్ట్ శక్తులు ఇవాళ రాజ్యమేలే దశకు చేరుకున్నాయి. ఒకవేళ ఇదే పరిణామాలు కొనసాగితే సెక్యులర్ బంగ్లాదేశ్గా కూడా ఉండదు. పాకిస్తాన్ ఎలాగైతే ఇస్లామిక్ రిపబ్లిక్గా ఉంటుందో, బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్గా చేయాలన్న డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ఏకంగా అటార్నీ జనరలే వ్యాఖ్యానించారు సెక్యులర్ ఉండకూడదని. అందువల్ల కొన్ని సారూప్యతలు మనకు కనిపించిన అక్కడ ఇక్కడ ఏకంగా బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు, భారతదేశంలో జరిగిన పరిణామాలు ఒక్కటే అనడంలో అర్థం లేదు. భారతదేశంలో మైనారిటీలు అంత భయాందోళనలో లేరు. భారతదేశంలో మైనారిటీలు ప్రధాన రాజకీయ శ్రమంతులు ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, మన అన్ని వ్యవస్థల్లో ఉన్నారు. ఎక్కడో ఒక చోట జరుగుతున్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఇండియాలో మైనారిటీల పరిస్థితి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి లాగా ఉంది అని కంపారిజన్ చేయడం పూర్తిగా అన్యాయమైంది. అందువల్ల ఈ రకమైన వ్యాఖ్యలు మహబూబా ముఫ్తీ చేయడం ద్వారా ఇంకా హిందూ ముస్లిం డివైడ్ పెరుగుతుంది. మైనారిటీల పట్ల మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకత భావాలు పెరుగుతాయి. మెజారిటీ పాలిటిక్స్ చేసేటువంటి వారికి బలం చేకూరుతుంది. మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు మాట్లాడేది అల్టిమేట్గా పైకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా అల్టిమేట్గా బీజేపీ పొలిటికల్ ఎజెండాకు ఉపయోగపడేది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక దేశంలో జరిగే పరిణామాన్ని ఖండించేటప్పుడు నిర్ద్వందంగా ఖండించాలి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు దుర్మార్గమైనవి. బంగ్లాదేశ్లో హిందువుల ఆరాధనా స్థలాలు, ఆలయాలపైన, హిందూ మత నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. పాకిస్తాన్లో మనం చూసాం. పాకిస్తాన్లో హిందువుల జనాభానే తగ్గిపోయింది. సో హిందువులపైన ఆ రకంగా దాడులు జరిగాయి. మరి భారతదేశంలో అలా జరుగుతున్నాయా? కొన్ని ధోరణులను వ్యతిరేకించడం వేరు, ఒక దేశంలో ఉన్న పరిస్థితులను మరో దేశంతో పోల్చడం వేరు.